అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 5. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నెక్స్ట్ డే స్నేహ అజయ్ని కలవటానికి వెళ్దామని రెడీ అవుతుంటే లక్ష్మి గారు తనని చీర కట్టుకొని వెళ్ళమన్నారు. ఓ గాడ్, అమ్మ, నాకు ఈ చీర మేనేజ్ చేయటం రాదు, సో ప్లీజ్ నాకు ఇలాంటివి పెట్టకు అంటుంది. ఒసేయ్, పెళ్లి చూపులకు ఎవరైనా జీన్స్ టాప్ వేసుకెళ్తారా? నోరు మూసుకొని చీర కట్టుకెళ్ళు. నాకు రాదు, నువ్వే కట్టు అంటుంది స్నేహ. బాగుందమ్మా, రేపు పెళ్ళైతే ఎవరు కడతారు? "ఆ, మా ఆయనతో కట్టించుకుంటాలే, ఇప్పుడు మాత్రం నువ్వే కట్టు అంటుంది. సరే అని తనని రెడీ చేసి పూలు పెడుతుంటే, అమ్మా ప్లీజ్, నన్ను ఊళ్ళో పోరేలమ్మలా తయారు చేయకు ప్లీజ్. నీకోసం కష్టమైన చీర కట్టుకున్నా, ఇప్పుడు ఈ జడ పూలు నా వల్ల కాదు అంటుంది స్నేహ. నోర్ముయ్యని జడ వేసి పూలు పెట్టారు. విష్ణు, నాన్న హాల్లో వెయిట్ చేస్తున్నారు. వచ్చేయని వెళ్ళిపోయారు. ఓ గాడ్, నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా అని బయటికి వెళ్ళింది. అక్కని అలా చూసి నవ్వొస్తున్న ఆపుకుని, అక్క వెళ్దామా అంటాడు విష్ణు. హా అని లక్ష్మి రాఘవ్ గారికి వెళ్తున్నా అని చెప్పి బయటకొచ్చారు. రేయ్, ఎలా ఉన్నానో చెప్పకుండా సైలెంట్గా వచ్చేసావేంట్రా, బాలేనా అంటుంది. మా అక్కకి వంక పెట్టగలరా ఎవరైనా? ఇంత బాగున్నావక్క అని చేత్తో దిష్టి తీశాడు. కాకపోతే కొంచెం సిగ్గుపడవా అక్క అంటాడు. రేయ్, నిన్ను వద్దక్క, లేట్ అవుతుంది, వెళ్దామా? సరే అని ఇద్దరు అజయ్ వెయిట్ చేస్తున్న రెస్టారెంట్కి వెళ్ళారు. బండి పార్క్ చేసి వస్తున్న విష్ణుకి ఫోన్ కాల్ రావటంతో పక్కకి వెళ్ళాడు. స్నేహ తన పక్కన వస్తుంది విష్ణునే అనుకొని ఫోన్ మాట్లాడుతూ చరణ్ని కలవటానికి వస్తున్న ప్రశాంత్ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంది. ప్రశాంత్ ఫోన్ కట్ చేసి వాట్ ద అంటూ స్నేహాని చూసి ఆగిపోయాడు. గ్రీన్ కలర్ శారీలో అచ్చమైన అమ్మాయిలా అందంగా ఉన్న స్నేహాని స్టన్ అయ్యి అలా చూస్తూ ఉన్నాడు. తను పట్టుకున్న చెయ్యి విష్ణుది అనుకుని, రే విషు, కొంచెం నర్వస్గా ఉంది, నువ్వు నా పక్కనే ఉండు ప్లీజ్. ప్రైవసీ తొక్క తోటకు రాని, పక్కకు మాత్రం వెళ్ళకు, వెళ్ళావంటే చంపేస్తాను, అర్థమైందా అంటుంది. ప్రశాంత్ మాత్రం స్నేహకి చేయి వదిలేసి తన వైపే రెప్పు వేయకుండా చూస్తున్నాడు. ఏరా, మాట్లాడవేంటి అని నడవటం ఆపి పక్కకు చూసింది. పక్కనున్న ప్రశాంత్ని చూసి షాక్ అయ్యి, మీరిక్కడా అంటుంది. అప్పటి వరకు స్నేహాన్ని చూస్తూ చుట్టూ పరిసరాలు మర్చిపోయిన ప్రశాంత్ ఈ లోకంలోకి వచ్చి చిన్నగా దగ్గి, అది మీరు, నేను ఫోన్ చేస్తుంటే మీ చెయ్యి అని ఏదో చెప్తూ ఉన్నాడు. స్నేహకి ప్రశాంత్ చెప్పేది అర్థం కాక ఏంటి అంది. అది నేను ఫోన్ మాట్లాడుతూ వస్తుంటే మీరు నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చారు అని చెప్తాడు. ఓ మై గాడ్, ఏంటి మనిషి ఇంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాడు అనుకొని, ఐఎమ్ సారీ, నేను విష్ణు అనుకొని మీ చేయి పట్టుకున్నాను అంటుంది స్నేహ. ఇట్స్ ఓకే అని అక్కడి నుండి వెళ్ళటానికి కాళ్ళు సహకరించకపోయినా వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఈ హిట్లర్ నేను కనపడకూడదు అనుకుంటే కనిపించి నన్ను ఇంకా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. రే విష్ణు, ఎక్కడున్నావురా? ఇక్కడ అని స్నేహ పక్కన నించున్నాడు. పద వెళ్దామని అజయ్కి కాల్ చేసి తనెక్కడున్నది తెలుసుకొని వెళ్ళారు. హాయ్, ఐఎమ్ స్నేహ అని చెయ్యిచ్చింది. స్నేహ అన్న మాటకి పక్కకి చూశాడు ప్రశాంత్. ఎవరికో షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించింది. తాను చరణ్తో మాట్లాడుతూనే స్నేహకి సైట్ కొడుతున్నాడు. అతను అజయ్ అని, ప్లీజ్ కూర్చోండి అని చేయి చూపిస్తూ అన్నాడు. స్నేహ థ్యాంక్స్ అని చెప్పి తను నా తమ్ముడు విష్ణు అని పరిచయం చేసింది. విష్ణు హాయ్ చెప్పాడు. పరిచయాలయ్యాక, ఓకే, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఒక ఫోన్ మాట్లాడొస్తాను అని విష్ణు పక్కకి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇద్దామని. రే విష్ణు, హ్యాండ్ ఇచ్చావు కదరా, నీ పని తర్వాత చెప్తా అనుకొని పైకి మాత్రం మొహమాటంగా నవ్వింది. స్నేహ అవస్థ చూసి ప్రశాంత్కి నవ్వొచ్చింది. లోపలే నవ్వుకుంటూ స్నేహాన్ని మాత్రం పదే పదే చూస్తున్నాడు. ఈ మిర్చి ఈరోజు నన్ను తనకి సరెండర్ అయ్యేలా చేసేస్తుంది, తన నుండి ఎలా అయినా డైవర్ట్ అవ్వాలి అనుకుంటున్నాడు. కానీ తన మనసు తన మాట వినటం లేదు. స్నేహ అజయ్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుంది. తిరిగి అతన్ని ఏమీ అడగటం లేదు. తన పరిస్థితి గమనించిన అజయ్, నాకెందుకో మీరు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఫీల్ ఫ్రీ, ఫ్రెండ్లీగా మాట్లాడండి అంటాడు.
థ్యాంక్ యూ అజయ్ ఫర్ అండర్‌స్టాండింగ్ మీ. కాకపోతే నేనెవరితోనూ అంత త్వరగా మింగిల్ అవ్వలేను. సో, నాకు కొంచెం టైం పడుతుంది అంటుంది స్నేహ. మింగిల్ అవ్వలేదా? మరి నా మీద అంతలా అరిచింది నిన్న? అనుకున్నాడు ప్రశాంత్. ఇట్స్ ఓకే స్నేహ. నేనొక ప్రశ్న అడుగుతాను. చెప్తారా? అంటాడు అజయ్. అడగండి అంది. మీ కాబోయే హస్బెండ్‌లో ఏ ఏ క్వాలిటీస్ ఉండాలని అనుకుంటున్నారు? అని అడుగుతాడు అజయ్. నేనెప్పుడూ నాకిలాంటి వాడు కావాలని ఆలోచించలేదు అజయ్. ఎందుకంటే ఒక మనిషి ఎలా ఉండాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో, అవి తనలో లేకపోతే అవసరాలని, పరిస్థితులను బట్టి మనిషి ప్రవర్తన, ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. సో, నేనెవరి నుండి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయను అని చెప్తుంది స్నేహ. వెరీ నైస్. బట్ నేనైతే మిమ్మల్ని ఫస్ట్ టైం కాలేజ్‌లో చూశాను. ప్రియా మా కజిన్. తనని కలవటానికని ఆ రోజు కాలేజ్‌కొచ్చాను. మీ తెలివితేటలు, స్మార్ట్‌గా ఆలోచించే విధానం, ముఖ్యంగా మీ కళ్ళు అవన్నీ నన్ను కట్టిపడేశాయి. రోమియోగా మీ వెంట పడటం కంటే పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అందుకే మా డాడ్ మీ డాడ్‌తో మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చారు అని ఆపి, చివరగా ఒక మాట అడగనా? నేను మీకు నచ్చానా? అని అడిగాడు అజయ్. ప్రశాంత్ స్నేహ పెళ్లి చూపుల కోసం వచ్చిందని అర్థమయ్యి తనేం చెప్తుందా అని వింటున్నాడు. స్నేహకి ఏం చెప్పాలో తెలియక, అది నేను కొంచెం ఆలోచించుకోవాలి అని చెప్పింది. ఇట్స్ ఓకే. ఇకైతే నేను వెళ్తాను. నేను మిమ్మల్ని డ్రాప్ చేయనా? అని అడుగుతాడు అజయ్. ఇట్స్ ఓకే అండ్ థ్యాంక్ యూ. విష్ణు ఉన్నాడు. నేను విష్ణు వెళ్తాము అంటుంది. ఓకే దెన్ నేను వెళ్తాను అని లేచాడు. స్నేహ కూడా లేస్తుంటే చీర బ్యాలెన్స్ లేక పడిపోతుంటే అజయ్ వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి పడిపోకుండా పట్టుకున్నాడు. ఆ దృశ్యం చూసిన ప్రశాంత్ పిడికిలి బిగుసుకుంది. సౌండ్ వచ్చేలా టేబుల్పై గట్టిగా గుద్దాడు. ఆ సౌండ్‌కి పక్కకి చూసిన స్నేహకి ప్రశాంత్ కోపంగా చూస్తూ కనిపించాడు. ఆర్ యూ ఆల్రైట్? అంటాడు అజయ్. యాహ్! ఐయామ్ ఫైన్ అంది అజయ్ చేతిని తన భుజం నుండి తీసేస్తూ. ఈలోగా విష్ణు అక్కడికొచ్చాడు. ఓకే నేను వెళ్తాను. బాయ్ విష్ణు అని అజయ్ వెళ్ళిపోయాడు. స్నేహ ప్రశాంత్ వైపు చూసింది. తను కోపంగా ఉన్నాడు. ఈయనెందుకు అంత కోపంగా ఉన్నాడు అని ఆలోచిస్తుంటే, వెళ్దామా అక్క? నిన్ను డ్రాప్ చేసి నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు విష్ణు. ఏమైందిరా? అంతా బానే ఉందా? హా అక్క, కొంచెం పనుంది. వెళ్ళాలి. ఇంపార్టెంట్. అది నీకు తర్వాత చెప్తాను అంటాడు. సరే బండి తీసుకెళ్ళు. నేను ఆటోకి వెళ్ళిపోతాను. ఆర్ యూ షూర్ అక్క? నేను వెళ్ళనా? హా రా, నేను వెళ్తాను. నువ్వెళ్ళు అని విష్ణుని పంపించేసింది. రేయ్ ప్రశాంత్, నేను చెప్పేది కొంచెమైనా విన్నావా? అంటాడు చరణ్. అది సారీరా, నేనేదో ఆలోచిస్తూ ఇట్స్ ఓకే. నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు స్నేహకి సైట్ కొట్టడం. షటప్. నేనెందుకు తనని చూస్తాను? అంటాడు ప్రశాంత్. నువ్వెందుకు చూసావో నీకు తెలియాలి. అది నేనెలా చెప్పగలను? సో నువ్వెందుకు చూసావో నీ మనసుని అడుగు. నేను వెళ్తాను. నెక్స్ట్ ఎప్పుడైనా కలుద్దాం అని వెళ్ళిపోయాడు చరణ్. స్నేహ రెస్టారెంట్ బయట ఆటో కోసం వెయిట్ చేస్తుంది. ఏమొచ్చింది ఈరోజు? ఒక్క ఆటో కూడా ఖాళీగా కనిపించట్లేదు. క్యాబ్ అయినా బుక్ చేసుకుందామని ఫోన్ చూస్తుంది. కార్ హార్న్ వినిపించడంతో తల పైకెత్తి చూసింది. ఎదురుగా ప్రశాంత్ కార్ ఆపి హార్న్ కొడుతున్నాడు. అది తన కోసమే అని అర్థమయ్యి సైలెంట్‌గా వెళ్ళి కార్‌లో కూర్చుంది. ఎక్కడికి? అని అడిగాడు ప్రశాంత్. ఇంటికి అని జవాబిచ్చింది. వెంటనే కారు పోనిచ్చాడు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఎప్పుడూ గలగలా మాట్లాడే స్నేహ ఇప్పుడు సైలెంట్‌గా ఉండటం ప్రశాంత్‌కి నచ్చట్లేదు. తనే ఆ మౌనాన్ని ఛేదిస్తూ, ఏంటి ఈరోజు అమ్మాయిలా కనిపిస్తున్నావు? అని అడిగాడు. ఆ మాటకి కోపం వచ్చినా ఇతనితో గొడవెందుకులే అని, అది నాకీరోజు పెళ్లి చూపులు అని చెప్పింది తల దించుకొని. హో! నైస్. కంగ్రాచ్యులేషన్స్. మరబ్బాయి నచ్చాడా? ఈసారి స్నేహ ఏం మాట్లాడలేదు. ఒకసారి స్నేహ వైపు చూసి, హలో! నిన్నే అడిగేది. ఏం చెప్పావు అబ్బాయికి? ఓకే చెప్పేశావా? అని అడుగుతాడు. నాకు ఆలోచించుకోవటానికి టైం కావాలని చెప్పాను అంది కిటికీలో నుండి బయటికి చూస్తూ. ఇందులో ఆలోచించడానికి ఏముంది? అబ్బాయి బావున్నాడు. మంచివాడిలానే ఉన్నాడు. అతని కళ్ళల్లో నీపై ఇష్టం క్లియర్‌గా తెలుస్తుంది అని గ్యాప్ ఇచ్చి, పైగా నువ్వు పడకుండా కూడా పట్టుకున్నాడు కదా అంటాడు. అప్పుడు గుర్తొచ్చి, అప్పుడు మీరెందుకు నా వైపు కోపంగా చూశారు? అని అడుగుతుంది స్నేహ. నేను నిన్ను కోపంగా చూశానా? ఎప్పుడు? అదే అజయ్ నన్ను పట్టుకున్నప్పుడు. మీరు కోపంగా చూడటం నేను చూశాను అంటుంది. నా ఫేస్‌లో
ఎప్పుడూ ఒకటే ఎక్స్‌ప్రెషన్ కనిపిస్తుందని అంటావు కదా! నేను కోపంగా ఉండటం కూడా తెలిసిందా నీకు? అని అడుగుతాడు ప్రశాంత్. ఇదంతా కాదు. మీరు నన్ను కోపంగా చూశారు. నిజమా కాదా? చెప్పండి. లేదు. చూడలేదు. నా ఫేసే అంత. నేను నార్మల్‌గా చూసినా, కోపంగా చూసినట్టే అనిపిస్తుంది. నీకు కూడా అలా అనిపించిందేమో అంటాడు ప్రశాంత్. అదే నిజమే. కానీ మీరు నన్ను వేరేగా చూశారు. ఐ ఫీల్ ఇట్ అని కళ్ళు మూసుకొని మళ్ళీ గుర్తు చేసుకుంది. అసలేంటి నీ గోల? కోపమంటావు, చూశానంటావు. కాసేపు కూడా సైలెంట్‌గా ఉండలేవా? అని అరుస్తాడు ప్రశాంత్. నేను సైలెంట్‌గానే ఉన్నాను. మీరే నన్ను కావాలని మాట్లాడిస్తున్నారు. హ్మ్. అదే అనుకో. నాకేం నష్టం లేదు కానీ, ఇంతకీ అబ్బాయి నీకు నచ్చాడా? అది చెప్పు. మీకేంటి అంత ఇంట్రెస్ట్ అసలు? ఇప్పటికి 3 టైమ్స్ కలిసాం. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఇంతలా మాట్లాడటం చూడలేదు అంటుంది స్నేహ. నిజమే. నేనేంటి ఇలా అయిపోతున్నాను? ఈ మిర్చి నన్ను మార్చేస్తుంది అనుకొని డ్రైవింగ్‌పై దృష్టి పెట్టాడు. దేవుడా! మళ్ళీ మూకీ డ్రామా స్టార్ట్. ఈయనతో నాకెందుకు? ఏదో ఒక ఆన్సర్ చెప్తే అయిపోతుంది కదా! అనుకొని వద్దు అనటానికి నాకేం రీజన్ కనిపించటం లేదు హిట్లర్ గారు. సో, యెస్ చెప్పేద్దాం అనుకుంటున్నా అంటుంది. ప్రశాంత్ ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. ఎందుకో స్నేహకి బాగా కోపం వస్తుంది ప్రశాంత్ మీద. థాంక్స్ అని గట్టిగా చెప్పి సైలెంట్‌గా ఉంది. స్నేహని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, స్నేహ థాంక్స్ చెప్పేలోపు బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. లిఫ్ట్ ఇవ్వమని నేనడిగానా? ఇంత యాటిట్యూడ్ ఏంటయ్యా బాబు! అనుకుంటూ లోపలికి వెళ్తుంది. సడన్‌గా ఏదో తట్టి పరుగున వెనక్కొచ్చి చూస్తుంది. అప్పుడే ప్రశాంత్ కార్ రివర్స్ చేసుకొని స్నేహ ఇంటిని క్రాస్ చేసి వెళ్తున్నాడు. ఈ బాబుకి మా ఇంటి అడ్రస్ ఎలా తెలుసు? నన్నసలు అడ్రస్ అడగలేదు. ఇంటికి అన్నాను. అంతే కదా! అంటే ఫాలో చేస్తున్నాడా నన్ను? నీకు అంత సీన్ లేదు గానీ లోపలికి పద అని మనస్సాక్షి చెప్పేసరికి సైలెంట్‌గా లోపలికి వెళ్ళింది. అప్పటికే స్నేహ కోసం వెయిట్ చేస్తున్న లక్ష్మి, రాఘవ్ గార్లు స్నేహ లోపలికి అడుగుపెట్టగానే ప్రశ్నల వర్షం కురిపించారు. అబ్బా! ఆపుతారా కాసేపు? ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. ఈ 2 రోజుల్లో ఏమైంది మీ ఇద్దరికీ? సడన్‌గా నాకు పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు అంది విసుగ్గా. అప్పుడు రాఘవ్, మాకున్న ఒకే ఒక్క బాధ్యత నిన్ను ఒక మంచి అబ్బాయి చేతుల్లో పెట్టటం. ఆ తర్వాత మాకేమైనా బాధ లేదు. ఏ క్షణం ఎలాంటిదో తెలీదు. మేం తప్ప నీకెవరున్నారు? మా తర్వాత మా అంత బాగా నిన్నెవరు చూసుకుంటారు? అందుకే తొందరపడుతున్నాను తల్లి అంటాడు. నాన్న, నేనుండగా మీకేమవుతుంది? మీరు నాకు ఎప్పటికీ దూరం అవ్వరు. ఈవెన్ నాకు పెళ్ళైనా నేను మీ దగ్గరే ఉంటాను మా ఆయన్ని ఒప్పించి అంటుంది స్నేహ. ఇంతకీ ఆ ఆయన అజయేనా? ఆ విషయం చెప్పు ముందు అని అడుగుతుంది లక్ష్మి. అమ్మా అని అరిచి, ఏదేమైనా నీకు కావాల్సిందొచ్చే వరకు తిప్పి తిప్పి అక్కడికే వస్తావు కదా అంటుంది. సరే, ఈ మాటలకేం గాని అజయ్‌ని కలిసావు కదా! ఎలా అనిపించాడు? తను నీకు ఓకేనా? అని అడుగుతాడు రాఘవ. నాన్న. అజయ్ వెల్ సెటిల్డ్. ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. చాలా కేరింగ్. నన్ను చూడగానే ఇష్టపడ్డాను అని చెప్పాడు. బట్ అతను స్మోక్ చేస్తాడు. అదొక్కటే నచ్చలేదు అంటుంది. ఏంటి? తను స్మోక్ చేస్తున్న విషయం కూడా చెప్పాడా? ఎవరైనా వాళ్ళకున్న గుడ్ హ్యాబిట్స్ చెప్తారు కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చెప్తారా అమ్మా? మనమే తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను అంటుంది. అయితే ఈ సంబంధం క్యాన్సిలా? అంటుంది లక్ష్మి గారు నీరస పడిపోతూ. క్యాన్సిల్ అని ఎవరు చెప్పారు? మీ ఇష్టం నాన్న. మీరు చెప్పారని అతన్ని కలవటానికి వెళ్ళాను. మీ చాయిస్ నాకు నచ్చుతుంది. అజయ్ నాకు తగినవాడని మీరు డిసైడ్ అయితే ఈ మ్యాచ్ ఓకే చేయండి. మీ నిర్ణయం ఏదైనా నాకిష్టమే అని కిచెన్లోకి వెళ్ళింది. రాఘవ్ గారు ఆలోచనలో పడ్డారు. ఇదేంటి? ఎప్పుడూ లేనిది కిచెన్లోకి వెళ్ళింది అని లక్ష్మి గారు ఏం చేస్తుందా అని తొంగి చూశారు. స్నేహ కాఫీ కలుపుకుంటూ ఉంది. లక్ష్మి కళ్ళు నలుపుకొని మరీ చూసింది. వామ్మో! ఏంటి ఈ వింత? అమ్మా కాఫీ అని గౌడి గెదలా అరిచేదానివి, ఈరోజేంటి నువ్వే పెట్టుకుంటున్నావు అని అడిగారు. నేను నేర్చుకోవాలి కదమ్మా! అందుకే అని బయట ఉన్న గార్డెన్లోకి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తుంది. పెన్ డ్రైవ్ ఇచ్చి 1 డే అవుతుంది. ఇప్పటి వరకు ఏ స్క్రోలింగు లేదు. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా విష్ణు వచ్చి స్నేహ పక్కనే కూర్చున్నాడు. ఏం ఆలోచిస్తున్నావక్కా? ప్రశాంత్ గారి గురించా? అంటాడు. ఆయన గురించి నేనెందుకు ఆలోచిస్తాన్రా అని విష్ణుని మొట్టికాయ వేసింది. ఏమో, ఈ మధ్య కొత్త కొత్తవి జరుగుతున్నాయి. మా అక్కలో ఇప్పటి వరకు నేను చూడని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి
అందుకే అన్నాను అంటాడు. అంతలా ఏం చూసావో అవి కూడా చెప్పు అంటుంది. చెప్పమంటావా? సరే అయితే విను. మనం ప్రశాంత్ ఇంటికి వెళ్ళిన రోజు కల్లు కల్లు ప్లస్సు అనే సాంగ్ మీ ఇద్దరు వేసుకోవటం, ఆయన నీ చెయ్యి పట్టుకోవటం, తర్వాత హగ్ చేసుకోవటం, డేరింగ్ డాషింగ్ అయిన మా అక్క సైలెంట్గా ఉండటం, ఈరోజు రెస్టారెంట్లో అతన్ని చూడగానే ఫేస్ వెలిగిపోవటం, నువ్వు అడగకుండానే లిఫ్ట్ ఇచ్చి ఆయన నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయటం, మీ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని నాకు అనిపిస్తుంది. ఏమంటావు అంటాడు. డ్రాప్ చేయడం చూసావా? పనుందని వెళ్ళావు అంటుంది. వెళ్ళాను. మళ్ళీ నీకోసం వచ్చాను. అప్పటికే ప్రశాంత్ కారెక్కుతూ కనిపించావు. సరే వెళ్తున్నావు కదా అని వెళ్ళిపోయాను. అది సరే, ఏంటి సంగతి? ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? ఏమోరా, నాకెప్పుడూ అలా అనిపించలేదు. అయినా ఆయనకి నాకు ఒక్క నిమిషం కూడా పడదు. ఎప్పుడు చూడు నన్ను తిట్టడానికే చూస్తాడు. మా ఇద్దరికి అసలు సెట్ అవ్వదు అంటుంది. ఎవరికి తెలుసు? దేవుడు నీ తలరాత ఎవరితో రాశాడో. ఒకవేళ అది ప్రశాంత్‌తోనేనేమో. అందుకే తను నీకు రోజూ కనిపిస్తున్నాడేమో అంటాడు. ఏమో, నేనైతే నా డెసిషన్ నాన్నకి చెప్పేశాను. ఆయన ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటానని అంటుంది. అది సరే, అజయ్ సిగరెట్ తాగుతాడని చెప్పావంట. ఎలా కనిపెట్టావు? అతను చెప్పాడా? లేదా నువ్వు చూసావా? లేదు, నేను పడిపోతున్నప్పుడు పట్టుకున్నాడు కదా, అప్పుడు అతని పాకెట్‌లో చూశాను అంటుంది స్నేహ. సరే, నీకు సిగరెట్ తాగేవాళ్ళు ఇష్టం ఉండరు కదా! మరి నాన్న ఈ సంబంధం ఓకే చేస్తే? చెయ్యని. ఫైనల్‌గా అమ్మా, నాన్న హ్యాపీనే కదా! వాళ్ళ కోసం తప్పదనుకొని కళ్ళు మూసుకుంటా అంటుంది స్నేహ. విష్ణు ఒకసారి వెనక్కి చూసి మళ్ళీ స్నేహ వైపు చూస్తూ, సరే అక్క, నేనొకటి అడుగుతా చెప్తావా? ఏంటో అడుగు ముందు అంటుంది. మనం బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా కళ్ళు మూసుకుంటే మనకిష్టమైన వాళ్ళు కనిపిస్తారంటారు. నీకు అమ్మ, నాన్న, నేను కాకుండా ఇంకెవరు కనిపిస్తున్నారో నీ మనసునడిగి ఒకసారి కళ్ళు మూసుకొని చూడు అంటాడు. స్నేహ కళ్ళు మూసుకుంది. తనకి ప్రశాంత్ నవ్వుతూ కనిపించాడు. వెంటనే కళ్ళు తెరిచింది. ఎవరు కనిపించారు? కోపంగా ఉండే ప్రశాంతా? కేరింగ్గా ఉండే అజయ అని అడుగుతాడు. స్నేహ తడబడుతూ, కోపంగా ఉండే ప్రశాంత్ కానీ నవ్వుతూ కనిపించాడు అంది. విష్ణు చిన్నగా నవ్వాడు. రేయ్, అంత బోరింగ్ క్యాండిడేట్తో నా వల్ల కాదురా బాబు. మేబీ ఇప్పుడు మనం అతని గురించి మాట్లాడుకున్నాం కదా, అందుకేనేమో అంటుంది. ఆహా, అలా అయితే మనం అజయ్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా అక్క అంటాడు విష్ణు. రే విష్ణు, ప్లీజ్ రా, ఈ విషయం ఇంతటితో వదిలే. నాకేది బెస్టో నాన్న అదే ఇస్తారు. సో నో వర్రీ. నాకు కొంచెం పనుందిరా అని లోపలికి వెళ్ళిపోయింది. అక్కడే చాటుగా ఉన్న రాఘవ్ లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, విన్నారుగా, అక్క మీకోసం ఒప్పుకుంది. నిజానికి తన మనసులో ప్రశాంత్ ఉన్నాడు. అది తనకి తెలియటం లేదు. మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని తన ప్రేమని చంపేసుకుందో తనకే తెలియాలి. అజయ్ అంటే కేవలం నాన్న చూసిన అబ్బాయి, అంతవరకే తన దృష్టిలో. ఇక నిర్ణయం మీది నాన్న, నేను వెళ్తాను అని వెళ్ళిపోయాడు. స్నేహ ఎవరితోనో ఫోన్ మాట్లాడి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంది. ఈలోగా తన ఫోన్ రింగ్ అయింది. నెంబర్ చూసుకోకుండా లిఫ్ట్ చేసి, హలో, ఎవరు? హాయ్ బంగారం. ఎవరా అని నెంబర్ చూసి, హో నువ్వా తమ్ముడు, ఏంటి చాలా రోజులకి కాల్ చేసావు? ఈరోజు నిన్ను చీరలో చూసి మతిపోయి మనసాగక కాల్ చేశాను అంటాడు. ఎవడ్రా నువ్వు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా ఆయనకి చెప్పి కొట్టిస్తా అంటుంది. మీ ఆయన? నీకింకా పెళ్లి కాలేదు కదా బంగారం. అవుతుందిరా, త్వరలోనే. నీకు కూడా ఇన్విటేషన్ పంపిస్తాలే, ఏడవకు అంటుంది. ఎవరా అదృష్టవంతుడు? కొంచెం మాకు కూడా చూపించవచ్చు కదా, చూసి తరిస్తా అంటాడు అతను. పెళ్ళికొచ్చి చూడు తమ్ముడు అని ఫోన్ పెట్టేసింది. ఈ ఇడియట్, నేను దీనికి తమ్ముడంట అని తనలో తానే నవ్వుకున్నాడు ప్రశాంత్. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ ఛానల్స్ అన్నీ ఒకటే టాపిక్ని హోరెత్తిస్తున్నాయి. మినిస్టర్ పరంతామయ్యతో ఎక్స్ మినిస్టర్ రామ్మోహన్ రహస్య భేటీ, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకోసమని. విష్ణు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా నిద్రలేవని స్నేహాన్ని లేపుతున్నాడు. అక్క, లే అక్క. రే ప్లీజ్ రా, కాసేపు పడుకో నువ్వు. అసలే నైట్ అంతా పిచ్చి పిచ్చి కలలు. అయ్యో అక్క, మనం తీసిన ఆ మినిస్టర్ వీడియో ఎవరో న్యూస్ ఛానల్స్కి లీక్ చేశారు. మన ఛానల్లో తప్ప అన్ని ఛానల్స్లో వస్తుంది అంటాడు. ఏంటి అని షాక్ అయ్యి వెంటనే లేచి వెళ్ళి టీవీ ఆన్ చేసింది. న్యూస్ చూసి షాక్ అయ్యి ఇదంతా ఎలా జరిగింది అసలు అని ఫోన్ తీసుకొని మేనేజర్కి కాల్ చేసి,
మీరిలా చేస్తారని అస్సలు అనుకోలేదు సార్. మిమ్మల్ని నమ్మి ఆ వీడియో మీ చేతిలో పెడితే మీరు డబ్బు కోసం దాన్ని అమ్మేస్తారా? మా ప్రాణాలని పణంగా పెట్టి ఆ వీడియో తీశాం. మీకు మా ప్రాణాలంటే కొంచెం కూడా లెక్కలేదా? ఇప్పుడు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి అంటుంది. అతను ఏడుస్తూ ఇదంతా ఎవరు చేశారో నాకు తెలీదు స్నేహ అంటాడు. వాట్? మీరివ్వకుండా ఇంకెలా లీక్ అవుతుంది? ఆ పెన్ డ్రైవ్ ఎవరికీ తెలియకుండా మీకే డైరెక్ట్‌గా తీసుకొనిచ్చాను. దానికి విష్ణునే సాక్ష్యం. మీరే లీక్ చేశారు. మీ మీద నేను కేసు పెడతాను అంటుంది స్నేహ. అమ్మా! అంత పని చేయకు తల్లి. పిల్లలు గలవాణ్ణి. అది నేను చేయలేదు. నా మాట నమ్ము తల్లి. నువ్వు నమ్మాలి అంటే నేనేం చేయాలో చెప్పు చేస్తాను. ఓకే. ఓకే. మీరేడవకండి. అర్జెంటుగా ఆ వీడియో మన ఛానల్‌లో కూడా వచ్చేలా చేయండి. 5 నిమిషాల్లో స్క్రోలింగ్‌లో రావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు అని ఫోన్ పెట్టేసింది. అక్కెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అని విచిత్రంగా చూస్తున్నాడు విష్ణు. ఏంట్రా ఆ చూపు? ఏమైంది నీకు? ఆ మేనేజరే చేశాడో లేదో నీకు తెలీదు. కానీ ఆయనపై అరుస్తున్నావు? ఇది ఆ మేనేజర్ చేయలేదు విషు అని రిలాక్స్డ్‌గా సోఫాలో కూర్చుంది. నీకెలా తెలుసు? ఆ వీడియో నీ దగ్గర అతని దగ్గర మాత్రమే ఉంది. మరి ఆ మేనేజర్ చేయలేదు అంటే అర్థం? అంటే నువ్వు స్నేహ నవ్వింది. విష్ణు షాక్ అయ్యి నువ్వే చేశావా? కానీ ఎందుకక్కా? దానివల్ల మన ఛానల్‌కే నష్టం కదా అక్కా! ఛానల్‌కి నష్టమని చేతులు కట్టుకొని కూర్చుంటే ఈలోగా ఆ సాక్ష్యం చేతులు మారి మరుగున పడిపోతుందిరా. అప్పుడు ఆ వీడియో తీసేందుకు మనం పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది అంటుంది. కానీ ఇదంతా నువ్వెలా? అంటాడు. అవునురా నేనే చేశాను. పెన్ డ్రైవ్ ఇచ్చి 1 డే కంప్లీట్ అయినా మన ఛానల్‌లో న్యూస్ రాలేదు. మేనేజర్‌కి కాల్ చేస్తే ఏవో సాకులు చెప్తున్నాడు. అంత రిస్క్ చేసి మనం ఇస్తే అతను ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా మాట్లాడటంతో నాకు మన మేనేజర్ మీద డౌట్ వచ్చింది. అందుకే నేనే లీక్ చేశాను అంటుంది స్నేహ. నువ్వెంత రిస్క్ చేశావో నీకు తెలుస్తుందా అసలు? దీనంతటికీ కారణం నువ్వని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నిన్నేమైనా చేస్తే అంటాడు విష్ణు. నాకేదో అవుతుందని నేనెప్పుడు భయపడనురా. నన్ను నాన్న అలా పెంచలేదు. తప్పు చేసినవాడు ఎంత పెద్దవాడైనా తప్పుని తప్పనే చెప్తాను. అయినా ఈ జాబ్ అంటేనే రిస్క్ రా. అన్నింటికి సిద్ధపడే నేను ఈ జాబ్లో జాయిన్ అయ్యాను అంటుంది. విష్ణు కంగారు పడుతున్నాడు. స్నేహకి ఏమవుతుందేమో అని భయం పట్టుకుంది. స్నేహ విష్ణు పరిస్థితి అర్థం చేసుకుని దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేస్తూ అంత కంగారు పడకు తమ్ముడు. మీ అక్క మరీ అంత అమాయకురాలు కాదు. ఫేక్ ఐడితో నేను అన్ని న్యూస్ ఛానల్స్కి ఒకేసారి వీడియో సెండ్ చేశాను. పంపించింది ఎవరో ఎవరికీ తెలీదు. సో నా పేరు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. నువ్వు కంగారు పడకు విషు. నాకేం కాదు. ఓకేనా? అని తల ఊపాడు. కానీ తనకింకా భయంగానే ఉంది. ఇంకా ఆ మినిస్టర్ జోలికి వెళ్ళొద్దక్కా అన్నాడు. అప్పటికే విష్ణు భయపడుతున్నాడని అసలు విషయం చెప్పకుండా దాచేసి సరే అంది. విషయం తెలిసిన రాఘవ్, లక్ష్మి గారు కూతురు తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. రాజకీయ ముసుగులో ప్రజల్ని దోపిడీ చేస్తున్న వాళ్ళని ప్రపంచానికి చూపించిన స్నేహాన్ని చూసి రాఘవ్ గారికి గర్వంగా ఉంది. న్యూస్ చూసిన పరంధామయ్య కోపంతో టీవీని పగలగొట్టాడు. కోపంతో ఊగిపోతున్న పరంధామయ్యని చూసి పిఏ భయంతో బిక్కుసచ్చిపోయాడు. ఈలోగా రామ్మోహన్ ఫోన్ చేసి ఏంటన్నా ఇలా జరిగింది? ఇదంతా ఎవరు చేసుంటారు? అదే నేను ఆలోచిస్తున్నాను. నిన్ను నన్ను ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉందా అని. ఎవరు చేసినా వాడింతకింత అనుభవించేలా చేస్తా అంటాడు పరంధామయ్య. అప్పుడు రామ్మోహన్ నేను కొన్ని రోజులకి విదేశాలకి పోతానన్నా. ఇక్కడే ఉంటే మీడియా వాళ్ళు వదలరు అంటాడు. అలాగే అని ఫోన్ పెట్టేసి పియ్యని పిలిచి అసలు ఇదంతా ఎవరు చేశారో, మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో కనుక్కో. అలాగే నన్ను కాసేపు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఎవరైనా నా కోసం నన్ను కలవటానికి వస్తే లేనని చెప్పు అని తన రూంలోకి వెళ్ళిపోయాడు. తన రూంలో నవ్వుతూ ఉన్న తన భార్య ఫోటో చూస్తూ ఇదేగా నీకు కావాల్సింది. నువ్వు కోరుకున్నదే అవుతుంది. నీ భర్త పతనం. అందుకేనా ఇంతలా నవ్వుతున్నావు? కంగారు పడకు. నీ నవ్వుని నేను త్వరలోనే మాయం చేస్తాను. దీనికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టను అని తన చేతిలో గ్లాస్లో ఉన్న మందు ఆ ఫోటోపై కొట్టాడు. అలా తాగుతూ తాగుతూ మత్తులోకి వెళ్ళి అక్కడే కూలబడిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే స్నేహ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అందరూ సీరియస్గా కూర్చొనున్నారు. ఏమైంది? ఇప్పటి వరకు మీ గోల నా రూంలోకి వినిపించింది. ఇప్పుడేంటి అలా ఉన్నారు? ఎవరు ఏం మాట్లాడలేదు. అదిగో నాకిలా ఏం మాట్లాడకుండా ఉంటే మెంటల్ వస్తుంది. కొంచెం ఏమైందో చెప్తారా?
ఇంక విష్ణునే నోరు తెరిచాడు. నాన్న, అజయ్ వాళ్ళతో మాట్లాడారు. అయితే ఏం చెప్పారు నాన్నా? అంది రాఘవ్ గారి వైపు చూస్తూ. అది నా నోటితో నేను చెప్పలేనమ్మా. నువ్వు చెప్పు. నేనా? నేనెలా చెప్పగలను? మీరేగా చెప్పారు. మీరే చెప్పండి అంది రాఘవ్ గారిని చూస్తూ లక్ష్మి. స్నేహకి విసుగొచ్చి, "హ్మ్. ఇప్పుడేంటి? అజయ్ సంబంధం ఫిక్స్ చేశారు. అంతేనా? మీకు ముందే చెప్పాను కదా నాన్న! నీ డెసిషన్ ఏదైనా నాకు ఓకే అని. దానికెందుకు ఇంత సీన్ చేస్తున్నారు? నాకు పనుంది. రేయ్ విష్ణు, వస్తావా? నేను వెళ్ళనా?" అని బయటికి వెళ్ళిపోయింది. చూసారా ఎంత చిరాకొచ్చిందో? ఓకే చెప్పేశామనుకోని, నేను అక్కకి చెప్తాను అని పరిగెడుతూ బయటికొచ్చాడు విష్ణు. బయటికొచ్చిన స్నేహ బ్యాగ్ విసిరేసి చేతిని స్కూటీ సీట్‌పై బలంగా గుద్దింది. అది చూసిన విష్ణు స్నేహ దగ్గరికొచ్చి, "అలా కొట్టుకుంటే దెబ్బ తగలదేమో అక్కా. ఇదిగో ఈ గోడకేసి కొట్టుకో" అంటాడు. "ఏంట్రా నీ గోల? అసలే చిరాగ్గా ఉంటే" అంటుంది. 2 చేతులు కట్టుకొని చూస్తూ, "నీకు చిరాకెందుకొస్తుందక్కా? అజయ్‌తో పెళ్లి ఫిక్స్ అయినందుకా? లేదా నీ మనసుకు నచ్చిన అతను దూరం అవుతున్నందుకా?" అంటాడు. ఎందుకు అనేది తనకే తెలియటం లేదు. ప్రశాంత్ మీద ఫుల్లు కోపం వస్తుంది. ఆ కోపం అతనిపై ఎందుకు అనేది తనకి తెలియటం లేదు. ఏడుపొస్తుంది. కానీ బయటికి రానివ్వటం లేదు. స్నేహ సైలెంట్‌గా ఉండేసరికి తన పరిస్థితి అర్థం చేసుకొని, "నువ్వు ఫీల్ అవుతున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి. బాధపడకు. అజయ్ వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం వద్దని చెప్పారు నాన్న." స్నేహ విష్ణు వైపు చూసింది. అవును అని కళ్ళతోనే చెప్పాడు. చిన్నగా నవ్వి ఊరుకుంది. "ఇప్పటికైనా ఆ ఫేస్ మార్చు. నీ దగ్గర నుండి ఎవరో ఏదో లాగేసుకుంటున్నట్టుగా పెట్టావు. ఇందాకటి నుండి అస్సలు చూడలేకపోతున్నా." "రేయ్ విషూ" అని కొట్టడానికి తన వెనక పరిగెత్తింది. ప్రశాంత్ న్యూస్ చూసి, "ఈ రోజుల్లో ఇదంతా కామనేగా" అని లైట్ తీసుకుని ఆఫీస్‌కి రెడీ అయి వెళ్తుంటే వరలక్ష్మి గారు ఆపారు. "చిన్నా, నీకొక సంబంధం చూశాను. నాకు అమ్మాయి బాగా నచ్చింది. నువ్వు కూడా చూసి చెప్పు" అని కవరిచ్చారు. "నానమ్మా, నీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని. ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? ఈ నానమ్మని హ్యాపీగా ఉంచటానికి నువ్వేమైనా చేస్తావు కదా చిన్నా." "చేస్తాను నానమ్మ. బట్ ఈ పెళ్ళి ఐ కాంట్" అంటాడు. "ఒకసారి ఇలా రా" అని ప్రశాంత్‌ని కూర్చోబెట్టి, "లైఫ్‌లో ప్రతి మనిషికి ఒక తోడుండాలి చిన్నా. చిన్నప్పుడు అమ్మ నాన్న, స్కూల్లో స్నేహితులు, పెళ్ళయ్యాక భార్య, పెద్దయి ముసలి వాళ్ళయ్యాక పిల్లలు. కానీ మనం పోయే వరకు మనతో అనుక్షణం ఉండేది మన భాగస్వామి మాత్రమే. నీకు నీ తోడునిచ్చి నేను హ్యాపీగా వెళ్ళిపోతాను. నాకు ఆ ఆనందం ఇవ్వు నాన్నా" అంటుంది. ప్రశాంత్ ఏం మాట్లాడలేదు. "నాకు ఆఫీస్ టైం అవుతుంది నానమ్మ" అని వెళ్ళిపోయాడు. "ఎప్పటికి మారతావు చిన్నా. నీ మనసు మార్చే అమ్మాయి త్వరలోనే నీ లైఫ్‌లోకి రావాలని" బాధగా ప్రశాంత్ వెళ్ళిన వైపే చూస్తున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే విష్ణు వెనక పరిగెత్తి అలసిపోయి, "హమ్మ" అని అక్కడ ఉన్న బెంచుపై కూర్చుని పోయింది. "అది అలా ఉండు. ఈ విష్ణుతో పెట్టుకోకు" అంటూ స్నేహ పక్కనే కూర్చున్నాడు. వెంటనే విష్ణుని వాయించటం మొదలుపెట్టింది. "అబ్బా! అమ్మా, ఆగక్కా ప్లీజ్. తగులుతున్నాయి వదిలేయ్" అంటాడు. "మర్యాదగా సారీ చెప్పు" అని జుట్టు పట్టుకుంది. "అక్కా, జుట్టు మీద మాత్రం చెయ్యి వేయకు." "ఏంటి?" అని ఇంకా గట్టిగా లాగింది. "సారీ సారీ వదిలేయ్" అని అనేసరికి వదిలేసి చేతులు విరుచుకుంటూ, "అది నాతో పెట్టుకోకు" అంది. విష్ణు హెయిర్ సరిచేసుకుంటూ, "రేపు మా బావని ఇలాగే కొడతావా అక్కా?" "అప్పుడు చూద్దాంలే. వెళ్దామా?" అని స్కూటీ స్టార్ట్ చేసింది. విష్ణు వెనక కూర్చొని, "ఎక్కడికి?" అన్నాడు. "అమ్మ దగ్గరికి" అంది. "ఇప్పుడెందుకు? తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే. నాకిప్పుడు వెళ్ళాలనుంది" అంటూ పోనిచ్చింది. స్కూటీ వెళ్ళి అమ్మ నిలయం ముందు ఆగింది. విష్ణు ఉండేది అక్కడే. తనకి చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోవటంతో అయిన వాళ్ళు కూడా చేరదీయని టైంలో లత అనే ఆవిడ తీసుకొచ్చి తను నడుపుతున్న ఆశ్రమంలో చేర్చారు. అప్పట్నుండి ఆవిడే విష్ణుకి అమ్మయింది. ఒకసారి బర్త్‌డేకి చాక్లెట్స్ పంచటానికి వచ్చిన స్నేహకి విష్ణు అక్క అని పిలవటంతో వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలైంది. స్నేహ పేరెంట్స్ తనని కూడా పెంచుకుందామనుకుని ఇంటికి రమ్మంటే తనని చేరదీసిన లతా గారిని వదిలి ఎక్కడికి రాను అంటాడు. స్నేహాని మాత్రం అక్క అక్క అని వదిలేవాడు కాదు. పెరిగి పెద్దయ్యాక స్నేహనే విష్ణుకి జాబ్ చూసింది. అమ్మా నిలయంకి వెళ్ళి అక్కడ వారితో కొంచెం సేపు మాట్లాడి లతా గారిని కలవటానికి వెళ్లారు. "అమ్మా, ఎలా ఉన్నారు?" అంటూ లోపలికి అడుగుపెట్టింది స్నేహ. "ఏంటి, ఇన్ని రోజులకి అమ్మ గుర్తొచ్చిందా?" అన్నారు కోపంగా. "సారీ అమ్మా, నా జాబ్ ఎలాంటిదో నీకు తెలుసుగా.
హ్మ్. విష్ణు చెప్పాడు. మినిస్టర్‌కి ఎదురెళ్ళావని. జాగ్రత్త బంగారం. నేను జాగ్రత్తగానే ఉంటాను. మీరసలు నా గురించి బెంగపడొద్దు. సరేనా? హ్మ్. అలాగే. ఉండు నీకోసం కాఫీ తెస్తాను. వద్దమ్మా! ఈరోజు నేను నీ చేత్తో తినటానికొచ్చాను. సో, నాకు తినిపించు అంటుంది. అంటే ముందే ప్లాన్ చేసుకున్నావన్నమాట ఇక్కడికి రావాలని అన్నాడు విష్ణు. హా! లాస్ట్ 2 టైమ్స్ రావాలి అనుకున్నా. కుదరలేదు. అందుకే ఇంక ముహూర్తం పెట్టకుండా డైరెక్ట్‌గా వెళ్ళాలని డిసైడ్ అయ్యా. అయినా ఇందులో నీకొచ్చిన నష్టమేంటి? అని లత గారి వైపు తిరిగి, అమ్మా! నాకు ఆకలి అంది పొట్ట పట్టుకుంటూ. ఇప్పుడే పెడతాను బంగారం. నువ్విక్కడ కూర్చో అని కుర్చీలో కూర్చోబెట్టి కిచెన్‌లోకి వెళ్ళి భోజనం ప్లేట్‌తో తీసుకొచ్చి స్నేహకి తినిపించడం స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను కూడా ఉన్నాను. నాకు ఆకలేస్తుంది అన్నాడు విష్ణు మొహం మార్చుకొని. నువ్వు కూడా తినురా ఎవరొద్దన్నారు అని లతగారు విష్ణుకి తినిపించారు. సాయంత్రం వరకు అక్కడే టైం స్పెండ్ చేసి లతాగారికి విష్ణుకి బాయ్ చెప్పి తిరిగి ఇంటి బాట పట్టింది స్నేహ. వెళ్తుండగా దారిలో స్కూటీ ఆగిపోయింది. దీనికేమైంది అని చూస్తే ఏమైందో అర్థం కాలేదు. ఛ! ఇప్పుడెలా వెళ్ళాలి అని స్కూటీ మీద కూర్చొని క్యాబ్ బుక్ చేద్దామని ఫోన్ చూసుకుంటుంది. ఈలోగా విష్ణు ఫోన్ చేశాడు. అక్కా వెళ్ళావా అని. ఇంకెక్కడ వెళ్ళటంరా? నా ద్విచక్ర వాహనం మధ్యలో ఆగిపోయింది. చీకటి పడుతుంది. నేను రానా అక్కా? వద్దులేరా క్యాబ్ బుక్ చేస్తున్నా. ఇంటికి దగ్గరలోనే ఉన్నా అని మాట్లాడుతుంది. తన పక్కన కారు ఆగటంతో రేయ్ విషు మళ్ళీ చేస్తావున్రా అని ఫోన్ పెట్టేసి కారులో ఉన్న ప్రశాంత్‌ని చూసి చేతులు కట్టుకొని సీరియస్‌గా చూస్తూ మీరేంటిక్కడ? నన్ను ఫాలో చేస్తున్నారా? ఎక్కడికెళ్ళినా కనిపిస్తున్నారు అంది సీరియస్‌గా. ఆ మాటకి కోపం వచ్చి షటప్ పోన్లే పాపమని లిఫ్ట్ ఇద్దామని ఆగితే నన్నే అంటావా? నీ చావు నువ్వు చావు. నాకెందుకు అని వెళ్ళిపోతుంటే కనీసం నీకోసమే వచ్చాను. రా డ్రాప్ చేస్తాను అనొచ్చుగా. పొగరు మాత్రం చాలా ఉంది. తిప్పుకుంటూ వెళ్ళాడు కదా! ఆ కార్ టైర్ పేలిపోయి నాలాగే రోడ్డు మీద నిలబడాలి. ఇదే నా శాపం అనుకుని ఫోన్‌లో క్యాబ్ బుక్ చేసింది. కొంచెం దూరం వెళ్ళాక ప్రశాంత్ కార్ ఆగిపోయింది. దీనికేమైంది? ఆగిపోయింది అనుకుంటూ కార్ చెక్ చేస్తున్నాడు. ఆగిపోయిన ప్రశాంత్ కార్‌ని చూసి ఓహ్ గాడ్! నా నాలుకకి అంత పవర్ ఉందా? అనుకున్న వెంటనే ఆగిపోయింది అనుకుని ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళి కార్ చూసుకుంటున్న ప్రశాంత్‌ని చూసి నవ్వుతుంది. స్నేహ నవ్వు చూసిన ప్రశాంత్ కాసేపు స్నేహాన్ని అలాగే చూసి ఓయ్ మిర్చి ఎందుకు నవ్వుతున్నావు? అన్నాడు కోపంగా. నవ్వుని ఆపుకోవటానికి ట్రై చేస్తూ ఐయామ్ సారీ అంది. నోరు మూసుకొని ఎందుకు నవ్వుతున్నావో చెప్పు. నన్నొదిలేసి మీరు వెళ్దాం అనుకున్నారు కదా! నేను మీ టైర్ పేలిపోవాలి అనుకున్నాను. ఇలా అనుకున్నానో లేదో చూస్తే మీ కారు ఆగిపోయింది అని గట్టిగా నవ్వుతుంది. నిన్ను అని స్నేహాన్ని కొట్టడానికి చెయ్యెత్తాడు. సారీ హిట్లర్ గారు అని అక్కడి నుండి పరిగెత్తింది. ఓయ్ మిర్చి ఆగు. నీ బండి పాడవటమే కాకుండా నా కారు కూడా ఆగిపోవాలని కోరుకుంటావా? అని తన వెనక పడ్డాడు. హాహాహా! నిజంగా ఇలా జరుగుతుందని నాకు కూడా తెలీదు హిట్లర్ గారు అని కారు చుట్టూ పరిగెత్తిస్తుంది. ఒక్కసారి నాకు దొరకాలి అప్పుడు చెప్తా నీ పని అని ఎట్టకేలకి స్నేహాన్ని పట్టుకున్నాడు. స్నేహ అప్పుడు స్పృహలోకొచ్చి ప్రశాంత్ కళ్ళలోకి సూటిగా చూడలేక ఏం చేస్తున్నారు మీరు అని పక్కకు వెళ్తుంటే స్నేహ చెయ్యి పట్టుకొని లాగి కార్ క్యానుంచి ఎటూ కదలకుండా 2 చేతులు అడ్డు పెట్టాడు. నిన్నే వెళ్ళాలి అంటూ కష్టంగా పలికింది. ఓయ్ మిర్చి సే సారీ టు మీ. నేను చెప్పను అంది. ఓకే దెన్. నేను కూడా ఇక్కడ నుండి కదలను అన్నాడు తాపీగా. ప్లీజ్ వదలండి ప్రశాంత్ గారు. సారీ చెప్పు వదిలేస్తా. ఇది మరీ బాగుంది. మీరు మాత్రం థ్యాంక్స్ చెప్పరు. నేను మాత్రం సారీ చెప్పాలా అంటుంది. థ్యాంక్స్ చెప్పాను కదా! నీకు గుర్తుకు లేదా? మర్చిపోయావా? మర్చిపోయేలా చెప్పారా మీరసలు? ఆ రోజు అని ఆపేసి నాకేమవుతుంది? ఈయన ఎదురుగా ఉంటే ఇలా అయిపోతున్నాను అనుకుని సారీ అంది. ఆయన ప్రశాంత్ వదలకుండా అలాగే చూస్తూ ఏదో లోకంలో ఉన్నాడు. హలో హిట్లర్! సారీ చెప్పాను. ఇంక పక్కకి జరుగుతారా? అంది. ప్రశాంత్ తడబడుతూ హా అని పక్కకి జరిగాడు. ఈ క్యాబ్ ఏంటి ఇంకా రాలేదు అనుకుంటూ క్యాబ్ డ్రైవర్కి కాల్ చేసింది. భయ్యా ఎక్కడున్నారు మీరు? క్యాబ్ బుక్ చేసి ఎంతసేపు అయింది? మేడం ఒకసారి తల పక్కకి తిప్పి చూడండి. నేనొచ్చి 10 నిమిషాలైంది. మీరేదో మాట్లాడుకుంటున్నారని వెయిట్ చేస్తున్నా. ఓకే ఓకే వస్తున్నా అని ఫోన్ పెట్టేసి ఓయ్ హిట్లర్ వస్తారా? నేను వెళ్తున్నాను అంది. నేను వెళ్తాను నువ్వెళ్ళు అన్నాడు.
ఈ మనిషి ఎప్పుడెలా ఉంటాడో తెలీదు. అప్పుడే ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, వెంటనే కోప్పడతాడు, యాటిట్యూడ్ చూపిస్తాడు అనుకుంటూ క్యాబ్లో వెళ్ళిపోయింది. స్నేహ వెళ్ళాక ప్రశాంత్ నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్తున్నాడు. కొంత దూరం వచ్చాక స్నేహాన్ని వదిలి వెళ్ళలేక తను వెళ్ళే వరకు తనని వాచ్ చేయటానికి ప్రశాంత్ కార్ ఆగిపోయినట్టు యాక్ట్ చేయటం గుర్తొచ్చి తనలో తానే నవ్వుకుంటున్నాడు. ఈ మిర్చిలో ఏదో మ్యాజిక్ ఉంది, నన్ను కట్టిపడేస్తుంది అనుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన ప్రశాంత్ భోజనం దగ్గర కూర్చుంటూ నానమ్మ తిందా రమణమ్మ అని పని మనిషిని అడిగాడు. అమ్మగారు పొద్దుటి నుండి ఏమీ తినలేదు బాబుగారు. వాట్? పొద్దున్నుండి తినకుండా ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు అసలు? నాకు చెప్పాలని తెలీదా అని అరిచినంత పనిచేశాడు. తినకుండా ఉంది నేను, వాళ్ళ మీద ఎందుకు అరుస్తున్నావు చిన్నా అంది వరలక్ష్మి. మీరు వెళ్ళండి అన్నట్టుగా పని వాళ్ళని చూసి తన రూమ్కి వెళ్ళింది. వరలక్ష్మి వెనకే భోజనం తీసుకుని వెళ్ళాడు. నాకొద్దు చిన్న అంది ప్రశాంత్ వైపు చూడకుండానే. నానమ్మ ప్లీజ్ నువ్వు ఇలా చేయకు, నిన్నిలా చూడటానికేనా నేనుంది? ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా నానమ్మా? నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా చిన్నా? నిన్ను పెళ్లి చేసుకోమంటుంది నీకోసం, నా కోసం కాదు. అది నీకు అర్థమవుతుందా? అర్థం చేసుకుంటాను, ఇప్పుడు తిను, ఇదిగో పట్టు అని ముద్ద కలిపి నోట్లో పెట్టాడు. ఇప్పుడు ఈ ముద్ద నా నోట్లోకి వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలో నీకు తెలుసుగా చిన్నా అంటుంది. ప్రశాంత్ కాసేపు ఆలోచించి దీర్ఘంగా గాలి పీల్చి ఉఫ్ అని వదిలి, సరే నీకోసం ఒప్పుకుంటున్నాను, నేను పెళ్లి చేసుకుంటా, ఓకేనా? ఇప్పుడు నేను తినాలి అని అబద్ధం చెప్పటం లేదు కదా అని అడుగుతుంది. అవును నానమ్మ, నేను పెళ్లి చేసుకుంటాను, కానీ దానికి ముందే నేను ఆ అమ్మాయిని కలిసి మాట్లాడాలి. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఓకే అయితే నాకు ఓకే అన్నాడు. వరలక్ష్మి మొహం ఆనందంతో వెలిగిపోయింది. ప్రేమగా ప్రశాంత్ నుదుటిపై ముద్దు పెట్టింది. ప్రశాంత్ నవ్వి, ఇప్పుడు నువ్వు హ్యాపీనేగా, తిను అని తినిపించి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి ఫోటో ఇంకా హాల్లో ఉన్న టీపాయ్ మీదే ఉంది అంది. భోజనం చేశాక చూస్తాను అని నవ్వి అక్కడి నుండి వచ్చేశాడు. ప్రశాంత్ కూడా భోజనం చేసి టీపాయ్ మీద ఉన్న ఆ అమ్మాయి ఫోటో తీసుకుని తన రూమ్కి వెళ్ళాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో? ప్రశాంత్ ఫోటో చూస్తాడా? అసలు ఆ అమ్మాయి ఎవరు? ప్రశాంత్ ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? స్నేహకి పరంధామయ్య వల్ల ప్రమాదం ఉందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎన్నో మలుపులతో కూడిన ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.